ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. వాసు గారు, కొంతమంది పిల్లలకి జాతకం అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది మాట విన్నాను నేను. కొంతమంది ఖచ్చితంగా పిల్లలకి జాతకం వేయించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు పిల్లలకి ఎప్పుడు జాతకం వేయించాలి? ఒకవేళ వేయించకపోతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? వేయిస్తే వచ్చే మంచి విషయాలు ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఏంటంటే జాతకం వేయిస్తే ఎటువంటి మంచి విషయాలు ఉండవు అనేది టాపిక్తో నేను స్టార్ట్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ క్వైట్ ఆపోజిట్లో స్టార్ట్ చేస్తాను. జాతకం పేరెంట్స్ వేయించారు పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ వేయిస్తే వాళ్ళకి ఏమన్నా దోషాలు ఉన్నాయి సపోజు ఉంటే వాళ్ళకి పలానా సంవత్సరంలో పలానా ఇన్సిడెంట్లు ఉంటాయి, సమ్ హెల్త్ ఇష్యూస్, బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయంటే ఎప్పుడూ 10 years 8 years లోపు జరిగేదానికి ఇప్పటి నుంచే పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు, మానసికంగా కుంగిపోతారు. సో అదొక డిసడ్వాంటేజ్. మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్ ఎవరు అలా చెప్పరు, ముందు ఫ్యూచర్ 7 years దాన్ని ఇలాంటివన్నీ చెప్పరు. ఎందుకంటే ఆ కర్మ ఆస్ట్రాలజర్కి యాడ్ అయిపోతుంది. అలా ఎప్పుడు అనుభవించేదాన్ని ఇప్పటి నుంచే యాక్టివేట్ చేస్తారు కాబట్టి. సో అలా చెప్పరు ఆస్ట్రాలజర్స్ మోస్ట్లీ. మీరు అన్నట్టు పాజిటివ్ వేలోనే 80% ఉంటుంది జాతకం వేయించడం వల్ల. పాజిటివ్ వేలో ఎలా అంటే ఒక జాతకుడికి మనస్తత్వం అనమాట. జాతకుడు అంటే పిల్లవాడు అనమాట. మీరు అన్న వర్డ్స్లో పిల్లవాడికి మెంటాలిటీ అనేది ఎలాంటి మెంటాలిటీ, ఏ రాశి ఎలాంటి మెంటాలిటీ అని తెలుస్తుంది. చంద్రునితో పాటు ఇంకేమైనా గ్రహాలు కలుస్తున్నాయా లేదా, కలుస్తుంటే వాటి తత్వం అనేది ఇంక్లూడ్ అవుతుంది వారి యొక్క మెంటాలిటీలో. సో వారి యొక్క టెండెన్సీ కుజునితో చంద్రుల కలయిక, లేకపోతే చంద్ర రాహుల కలయిక ఉన్న వారికి స్పీడ్నెస్, హై స్పీడ్నెస్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు కుజ చంద్రులు హైపర్ అన్నమాట, పోలీసు వాళ్ళలాగా కొట్టే మాట్లాడతారు. ఏది చెప్పినా రైట్ నో అంటే రైట్ నో కావాలంటారు, లేకపోతే బాక్స్ కింద ఎత్తేయడం, పిల్లలు నేను స్కూల్ పోనని ఉండడము, లేకపోతే మెట్ల నుంచి దుంకుతా అని బెదిరేయడం పేరెంట్స్ని. సో వాళ్ళకి ఏంటంటే ఆ టెండెన్సీ ఉందని తెలిసినప్పుడు ఆ టెండెన్సీని మార్చడానికి కంటే వీళ్ళు కొంచెం సపోర్టివ్గా, కుజుడు దేనికి ఇష్టపడతాడు అంటే చంద్రుడితో కుజుడు కలిసినప్పుడు కుజుడు ఇంక్లూడ్ అయ్యాడు అందులో. సో కుజుడు దేనికి ఇష్టపడతాడు, కుజుడికి ఆపోజిట్ రాశి తుల అనమాట, ప్రేమ అనమాట, లవ్ అనమాట. సో వాళ్ళు ప్రేమగా మాట్లాడితే కూల్ అయిపోతారు. వాళ్ళు 1కి 10 సార్లు మీరు ప్రేమగా చెప్పండి పేరెంట్స్, వాళ్ళు కూల్ అయిపోతారు. అంతేగాని నేను పేరెంట్స్ని నేను చెప్పిన మాట వినడు 3 సార్లు చెప్పినా అని వాళ్ళని కొట్టడానికి వెళ్తే వాళ్ళు ఇంకా మొండిగా అయ్యి నేను ఇంట్లో వెళ్ళిపోతా అన్న స్టేజ్కి వచ్చేస్తారు. అప్పుడు ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? సాఫ్ట్ వేలోనే, వాళ్ళ టెండెన్సీ మెంటాలిటీ అర్థమైపోయింది. సో వాళ్ళకి ఏంటి, ప్రేమగా చెప్పాలి. అంటే ఇది వాళ్ళు పెద్ద అయ్యే కొద్ది వాళ్ళ స్వభావంలో ఇంక ఇలానే ఉంటుంది అంటారా? వాళ్ళకి అంటే స్వభావం అలానే ఉంటుందండి ఎప్పటికీ. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఓకే ఓకే వాళ్ళకి అర్థమైపోతుంది, ఉంటూ అర్థమైపోతుంది. పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు ఇలా ఉంటే ఇంకా పెద్దయ్యాక ఎలా ఉంటాడని భయంతో వాళ్ళని కరెక్ట్ మార్గంలో తీసుకురావాలని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. చేంజ్ చేయడానికి ట్రై చేయండి, కానీ ప్రేమతో చెప్పాలి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు చంద్రరాహులు ఉన్నారు, చంద్రరాహుల కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎడిక్షన్. వాళ్ళకి ఏదన్నా మీరు మొబైల్ ఇచ్చారనుకో, బయటకు వెళ్ళినా ఏదైనా మొబైల్ ఇస్తే మొబైల్ పట్టుకుని ఒకటే ఆడేస్తారు ఇక విపరీతంగా. గ్యాప్ దొరికితే చాలు. ఇప్పుడు నాకు చూస్తుంటే ఇప్పుడు ప్రతి పిల్లాడిలో కూడా చంద్ర రాహు కాంబినేషన్ ఉంటుందా అనిపిస్తుంది, ఎవరిని చూసినా అలానే. లేదండి, అది ఏంటంటే ఇప్పుడు ఎందుకు అంటే రాహువు కలియుగ మాయ అంటారు కదా, రాహు కేతులు డామినెన్స్ ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే కర్మల యొక్క నెగిటివ్నెస్ అనేది, పీపుల్ ఇథిక్స్ ఫాలో అవడం అనేది తగ్గిపోయి నెగిటివ్నెస్ ఎక్కువ చేయడం వల్ల రాహుకేతులు కర్మలకి, గ్రహాల వల్ల కర్మలను కంట్రోల్ చేసుకోవడం కానప్పుడు రాహుకేతువులు సౌత్ నార్త్ నోడ్ అంటాం కదా, రాహుకేతువులకి నక్షత్రాలతో సంబంధం ఉన్న, కుజ నక్షత్రం చంద్ర నక్షత్రంలో ఉన్న, సూర్య నక్షత్రంలో ఉన్న సూర్యుడి క్వాలిటీ తీసుకుంటారు. లేకపోతే చంద్రుని ఇంట్లో కర్కాటకంలో ఉన్న రాశి క్వాలిటీని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. వీళ్ళు మల్టిపుల్ కేపబిలిటీస్ ఉంటాయి. సో ఆ కర్మలన్నింటినీ రాహుకేతులో కానీ, రాహుభుక్తిలో కానీ, రాహుకేతు మహాదశలో కానీ ఎక్కువ కర్మలన్నింటినీ వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు అన్నమాట. సో వాళ్ళ వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ప్రభావం అనేది జనరేషన్ మీద ఎక్కువ ఉండడం వల్ల మీడియాకి ఎడిక్ట్ అవ్వడం, ఇన్స్టాగ్రామ్కి ఎడిక్ట్ అవ్వడం, రీల్స్ చూస్తుంటారు. రీల్స్ అనే ఇథిక్స్ దాటిపోతుంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే కొంతమంది వద్దండి, ఇన్స్టాగ్రామ్ అకౌంటే వద్దండి స్టేజ్కి వచ్చేస్తారు కొంతమంది. సో ఆ కైండ్ ఆఫ్ అనేది వాళ్ళ ప్రభావం హెవీగా ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క కర్మలు అనేది ఆ స్టేజ్ దాటిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మనకి కంట్రోల్ చేయడానికి. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు బాగుంటారే, మార్నింగ్ హాస్పిటల్లో ఫోన్ వస్తుంది. సో ఇవన్నీ ఆల్ ఆఫ్ సడన్ గా ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు మరి పిల్లలకి ఖచ్చితంగా జాతకం వేయించాల్సిందే పుట్టిన వెంటనే అని చెప్పేసి ఒకటి అర్థమైంది. వేయించాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లలకి అంటే మీరు 10 years లోపు తీసుకుంటున్నారా, ఒక 20 years లోపు కూడా పిల్లలుగా కన్సిడర్ చేస్తారా? మీరు
10 years లోపు అంటే మెంటాలిటీ పరంగా మనం గైడ్ చేయాలి. అవును. ఓకేనా, వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం ఈ విధంగా గైడ్ చేయాలి. ఇక 20 years మన ఇంటర్మీడియట్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్లో కరెక్ట్ రైట్ స్టెప్ అనమాట. బైపీసా, ఎంపీసా, సిఈసా అనేది ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే నో యూటర్న్, ఇక మళ్ళీ లైఫ్లో యూటర్న్ ఉండదు ఇక. సో అలాంటి టైంలో ప్రొఫెషన్స్ ఉంటాయి. ఎవరికైనా నా బాబు, మా పిల్లవాడు ఏం చేస్తాడండి, మా అమ్మాయి ఏమవుతుంది పెద్దగా అయ్యాక, ఏ ప్రొఫెషన్ బాగుంటుంది అనేసి. సో అలాంటప్పుడు మన ప్రొఫెషన్ అని జాతకంలో తెలిసిపోతుంది, ఏ ప్రొఫెషన్ సూటబుల్ అవుతాడని. సో వాళ్ళకి ఆ ప్రొఫెషన్ స్టైల్లోనే మనం గైడ్ చేయాలి. ఆల్వేస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అందులో రాణిస్తారు. సో మనం మార్కెట్లో చూస్తుంటాం, సొసైటీలో కొంతమంది ఒక ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత ఇంకో ఫీల్డ్కి వచ్చాడని వింటుంటారు కదా, ఒక 5 years. నేను అందులో ట్రై చేశానండి, బాగా నేను సక్సెస్ అవ్వలేదు, తర్వాత ఇందులోకి వచ్చాను, బాగా సక్సెస్ అయ్యాను. ఆ సక్సెస్ అయ్యేదేదో స్టార్టింగ్లోనే ఉంటే బాగుంటుంది కదా అని నా ఆలోచన అనమాట. అంతే కదా అండి. అవును. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ కదా. సో అలాంటప్పుడు ఇతని యొక్క వృత్తి ఇది అని తెలిసినప్పుడు మనం ఆ వృత్తి పరంగా పిల్లలకి గైడ్ చేయాలి. రీసెంట్గా ఒక జాతకం వచ్చిందండి. పేరెంట్స్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళ పాప ఎడ్యుకేషన్ కోసము. చాలా అంటే మంచి కాలేజీలో కోచింగ్ సెంటర్ మంచి ఇప్పించారు, కాలేజీలో బీటెక్. సో వాళ్ళు చదువుతున్న పాప ఏం చేసిందంటే, అమ్మాయి, నేను నాన్న మమ్మీ నాకు వల్ల కావట్లేదు చదవడం, నాకు ఎక్కట్లేదు, నేను అలా ఆయన కంటిన్యూ చేయి, మినిమం గ్రాడ్యుయేషన్ అవసరం అనేసి వాళ్ళు ఫోర్స్ చేసి పంపిస్తుంటే వెళ్తుంది, కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయకుండా రిటర్న్ అవుతుంది. సో ఆమె పాప జాతకంలో చూస్తుంటే కేతు మహాదశ ఉన్నది, కుజకేతువులు సంబంధం ఉంది 6వ స్థానంలో. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ రిటర్న్ అయిపోతాయి అన్నమాట. అంటే చేంజ్ అయిపోతాయి అలా సడన్గా. ఇది చదువుదాం అనుకుంటారు, కంప్లీట్ కాకముందే ఆలోచన మారిపోయి ఇంకో దానికి వెళ్ళిపోతారు. వాళ్ళు మోస్ట్లీ అకల్ట్ ఫీల్డ్కి, వాళ్ళ జాతకంలో కూడా అకల్ట్ ఫీల్డ్ అనే ఉంది. అకల్ట్ అంటే ఏంటంటే గుప్త విద్యలు, అంటే డాక్టరు, లీగలు, చెస్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట, స్టాక్ మార్కెట్ ఇట్లా. సో వాళ్ళకి ఏజ్ కూడా ఎక్కువ లేదు ఆ ఫీల్డ్ వెళ్ళడానికి. సో ఎలా గైడ్ చేయాలని నేను చూసిందంటే, వాళ్ళకి అకల్ట్ విద్యలో ఏమొచ్చిందంటే, మీరు చెప్పండి, ఇప్పుడు మనం పేరెంట్స్ ఫోర్స్ చేయదు ఈ ఫీల్డ్కి వెళ్ళని, అకల్ట్ విద్య అని తెలిసినా సరే. వాళ్ళ కళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటని అమ్మాయిని అడిగిపించామన్నమాట. అమ్మాయిని అడిగితే అమ్మాయి చెప్పింది, నాకు బ్యూటీ పార్లర్ ఇష్టం మమ్మీ డాడీ అని చెప్పారు. వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మా అమ్మాయికి ఇలా ఉంది, ఇవి ఆప్షన్ అంటే. బ్యూటీ పార్లర్ కూడా ఒక అకల్ట్ ఆర్ట్తో కూడిన అంత స్కిల్డ్ పర్సన్ అనమాట. సో వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అలా. సో అది కూడా ఒక ఆర్ట్. సో డిగ్రీ కంప్లీట్ చేయమని, అట్లీస్ట్ పాస్ మార్కులతో కంప్లీట్ చేయమని చెప్పండి. తర్వాత వాళ్ళకి కోర్స్కి పంపించి కోచింగ్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి ఇన్వెస్ట్మెంట్కి. తను దాంట్లో హైలీ స్కిల్డ్ పర్సన్ అవుతారు. అంతేగాని మీరు వాళ్ళు చదువుకోవట్లేరని వాళ్ళ ఫాదర్ వెళ్ళి అమ్మాయితో రోజు గొడవ పడడము, వారవడం, వాళ్ళకి ఇన్స్టెడ్ అనవసరంగా టైం వేస్ట్, అది అవుట్పుట్ ఎలాగో ఉండదు. సో ఆ విధంగా గైడ్ చేయొచ్చు వృత్తిలో కూడా పిల్లలకి. చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే పుట్టిన ప్రతి పిల్లాడికి జాతకం వేయించాలి. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ టర్నింగ్ పాయింట్స్ వస్తుందో ముందే తెలుసుకుని దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని, పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళ కెరియర్ గైడెన్స్ లో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చైల్డ్హుడ్ లో ఉపయోగపడుతుంది, కెరియర్ గైడెన్స్ లో చాలా ఉపయోగపడుతుంది. చాలా ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లో డైరెక్షన్ అనేది డిసైడ్ అయిపోతుంది. అవునండి, అవును. అక్కడ వాళ్ళ రోల్ తీసుకోవాలి. చాలా మంచి విషయాలు చెప్పారు. దీన్ని బట్టి కూడా ఒక మెసేజ్ కూడా తెలుస్తుంది, పిల్లలకి ఇష్టమైన దాంట్లోనే పేరెంట్స్ ఫోకస్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇష్టమైంది పిల్లల పేరు రుద్దకుండా ఉంటే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎస్ అండి, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.